అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా అని ఎవరిని? వ్యభిచారము చేసేటువంటి స్త్రీని కూడా అమ్మా అని పిలిచిన క్యారెక్టర్ కలిగిన ఒకే ఒక్కడు నేను నమ్మిన నా యేసు. ఎంత గొప్పవాడండి ఆయన! వ్యభిచారం చేసే స్త్రీని అమ్మా అని ఎవరు పిలవగలరు చెప్పండి? ఏమండి, ఈవిడ వ్యభిచారం చేస్తుంది అన్న స్త్రీ ఎవరైనా కళ్ళ ముందు కనబడ్డప్పుడు ఆవిడని ఏ దృష్టితో చూస్తారు? ఆవిడ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటారు చెప్పండి? కానీ యేసు ఆమెను ఒక్క మాట లేదండి, అమ్మా అమ్మా అని పిలిచాడండి. ఆయన పిలిచినటువంటి పిలుపుకి ఆవిడ మనస్సు మారిపోయి ఉంటుంది. ఎందుకు? ఆవిడ ఏమని ఉండొచ్చు తెలుసా? ఆ సమయంలో, అయ్యా, ఇంతవరకు నేను చేసేటువంటి ఈ వ్యభిచార వృత్తిని బట్టి నన్ను రావే అన్నారు, పోవే అన్నారు, నన్ను అసహ్యించుకున్నారు, నన్ను హేళన చేశారు, కానీ ఇంతవరకు నన్ను అమ్మ అని పిలిచిన వాళ్ళు ఒక్కరు కూడా లేరయ్యా, నువ్వు మాత్రమే అమ్మాని పిలిచావయ్యా అని ఆవిడ గుండె పగిలిపోయేలా విలపించుంటుంది. అప్పటి నుంచి ఆవిడ జీవితం మారిపోయింది. అంటే యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ప్రేమ, ఆయన మాట్లాడిన మాటలతో మనుషుల యొక్క మనసులను మార్చాడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం మనకు కనబడుతున్నటువంటి ఈ స్త్రీ